క్రీస్తు నామములో శుభములు, దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం ఎంతకు తెగించారా, ఎంతకు తెగించారా. ప్రియమైన దేవుని పిల్లలారా, టైటిల్ చూడగానే ఓ రకమైన బాధ వ్యక్తపరుస్తూ ఉంటుంది, లేదా బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ అంశాన్ని పెట్టామంటే, సమాజంలో ఎక్కువగా ధనం మీద, జనం మీద వ్యామోహం కలిగిన బోధకులు ఎక్కువ అవటం వలన, నిజానికి వాస్తవం అనేది లేకపోవటం వలన, బయటికి రాకపోవటం వలన, దేవుడు ఎన్నో మంచి విషయాలు, అంటే జాగ్రత్త విషయాలు చెప్పాలనుకున్నాడు. కానీ జాగ్రత్త విషయాలను పక్కన పెట్టిన బోధకుడు దేవుడి మీద అమితమైన ప్రేమను కురిపించే మాటలు చెప్పే పనిలో నేనున్నాను అన్నట్టుగా వాడు ఉన్నాడు, నేర్పుతున్నాను అన్న భ్రమలో ఉన్నాడు. దానికి బేస్గా సంఘములో ఉన్నటువంటి అవిశ్వాసులైన పిల్లలను కూడా వాడు వాడుకోవటం జరుగుతుందన్నది దేవుడు చెప్పాలనుకున్నాడు. ఎలాగో చూద్దాం. ఒకసారి బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనము మనం ఆలోచించగలిగితే, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని ఉంది అక్కడ. శిష్యులు అంటే విశ్వాసములో బలపడి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి పిల్లలు శిష్యులు, క్రైస్తవులు. మొట్టమొదటిగా అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. అంటే శిష్యులు అంటే క్రైస్తవులు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు పలికేది ఎవరయ్యా అంటే కాపరులు అని అర్థం. ఇప్పుడు కాపరులు వంకర మాటలు పలుకుతారా? కాపరులు దేవుని మాటలు పలుకుతారు. మరి వంకర మాటలు పలుకుతా అంటుంది బైబిల్. అవి ఎలా ఉంటాయి? అది ఇప్పుడు వంకర మాటలు అనగానే మనం లోకంలో కొన్ని మాటలు వింటుంటాం. అరే వంకరంగా మాట్లాడకు, అలాంటి పదాలు వింటుంటాం. అంటే వినబుద్ధి కానివి, లేకపోతే మనకి వ్యతిరేకంగా అనిపించేవి, నచ్చనివి, లోకంలో నేర్పేవి వంకర మాటలు అంటే. కానీ దైవికంగా వచ్చేసరికి వంకర మాటలు అనగానే చాలా స్మూత్గా, సున్నితంగా, ప్రేమగా, ఆప్యాయంగా అన్ని రంగరించి మాట్లాడే బోధన పద్ధతి వంకర మాటలు. అంటే లోకానికి బైబిల్ ఎప్పుడు కూడా క్వైట్ ఆపోజిట్. కాబట్టి వంకర అనేది లోకంలో మనకు అర్థమైద్ది. కానీ వంకర మాటలు అనగానే బైబిల్ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుంది. అందుకనే శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని, అంటే విశ్వాసుల్ని వాళ్ళ వెంట తీసుకొని పోవాలి అని వాడి మనసులో ఫిక్స్ అయ్యి వంకర మాటల పలుకు మనుషులు అన్నాడు అక్కడ. అంటే ఎంతటి విశ్వాసినైనా సరే వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోకి తీసుకుని పోవటానికి ఈ గ్రేడ్ మనుషులు, కాపరులు ఎల్లప్పుడూ కూడా పొంచి ఉంటారు, జాగ్రత్త అని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ధనాపేక్ష కలిగిన వాడు కానీ, జనాపేక్ష కలిగిన వాడు కానీ, ఎవడైనా కానీ
ఈ పదాలు చెప్పడం. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. గుంటూరులో ఒకడు ఉంటాడు, టాపీ మేస్త్రి, ఇప్పుడు అయ్యగారు అయిపోయాడు. ఏపో నీ అప్పులన్నీ పోతాయి, దేవుళ్ళకి వస్తే నీ అప్పులు అంటాడు అంతే. మనకేమనిపించింది? ఓ రకమైన అనిపించింది. ఏపో నీ కష్టాలన్నీ పోతాయి, దేవుళ్ళకి వస్తే అంటాడు అంతే. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవుడుగా నీకు బాధ వచ్చిందనుకో, దేవుడికి మహిమ కలుగును గాక. బాధ ఎందుకు వచ్చింది? షార్ప్నెస్ కోసం, షైనెస్ కోసం. అసలు బాధ అనేది లేకుండా తీసేస్తా అంటాడు వాడు. యేసయ్య తీసేస్తాడు బా అంటాడు అంతే. సహజంగా మనకి ఆ బోధనా పద్ధతి నచ్చింది, ఎందుకంటే బాధలో ఉండడానికి ఇష్టపడం మనం. చిన్న బాధలోంచి బయటపడటానికి చాలా కష్టపడతాం. మరి నిరంతరమైన బాధ ఒకటి ఉందని, దాంట్లోంచి బయటపడాలంటే ఈ లోకంలో సువార్తని వ్యాపింపజేయటంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ప్రాణ త్యాగాల యొక్క బాధ ఎలా ఉన్నది, వాళ్ళు ఎలా భరించాలన్నది బైబిల్ చెబుతుంటే అసలుకి బాధలే లేవు అని బోధిస్తాడు. పైగా మళ్ళీ రాజు పేరు పెట్టుకుంటాడు. నాకు అనిపిస్తుంటుంది, బైబిల్కి ఇంత ధైర్యంగా విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నాడు అంటే, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అని చెప్పిన దేవుడు నువ్వు పోయిన తర్వాత ఇది సంభవిస్తుంది అని కూడా తెలియజేశాడు. దాన్ని ఎందుకు మనసులో పెట్టుకోలేకపోయాడా? ఇది బోధకుడు అనిపిస్తుంది. అందుకే బోధకులకు కఠినమైన తీర్పు. విశ్వాసిగా ఉన్నాం అనుకో, ప్రభా పాస్టర్ గారు చెప్పారు, నేను నమ్మాను నీ మాట కాబట్టి అంటే సరే 2 దెబ్బలు వేసి పంపిస్తాను అనుకుందాం. మనమే చేసామనుకో చాలా డేంజర్గా ఉంటుంది అది. కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుంది అంటే, అనుభవించలేదు కాబట్టి మనకు అర్థం కాలేదు అనుకోవచ్చు. దేహపరంగా చిన్న డిసీజ్ ఏదైనా వస్తేనే మనం అన్ని అవయవాలు స్తబ్దతకు గురవుతాయి. అవి లేవ, వాటికి అందే పోషకం అందేంత వరకు కూడా అవి అలా ఉండుంటాయి. ఇది బాధ. ఇది కలకాలం ఉందనుకో చాలా కష్టం. అది మనకు అర్థమైతే ఇది కూడా మనకు అర్థం కావాల్సి ఉన్నది. క్రైస్తవుల్ని వంకర మాటలు పలికే బోధక సమూహ వ్యవస్థ ఈడ్చుకొని పోయే పనిలో బలంగా ఉంది. అదే జనాపేక్ష, ధనాపేక్ష బోధన సమూహం. వీరి బారిలో ఎక్కువ ఉన్నారు. మరి బయటికి ఎలా తేగలమా అంటే బయటికి తేలేము, అది వల్ల పడదు. అది ఈసారి చెప్తాను, అబద్ధం వర్సెస్ నిజం ఒక టాపిక్. దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళిన అబద్ధం ముందు ఉంటుంది, నిజం దాటేసిందిరా అనే లోపల మన అబద్ధం మళ్ళీ ముందుకు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఈ వ్యవస్థలో నుంచి బయటకు తేగలమా అంటే దాంట్లో ఉన్న వారిని తేలేము. పైగా దాంట్లో ఉన్నవారు ఇంకా చాలామంది తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అంటే భూమి మీద క్రైస్తవుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉండాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు ఎవరంటున్నారు? యేసుక్రీస్తు అని అంటున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు అంటే ప్రజల్లో ఉండేవారు, పరిసయ్యులు అంటే ధనాపేక్ష కలిగినటువంటి బోధకులు. అంటే ఇరువురి మధ్య ఆ ఇంట్రాక్ట్ బాగా బలంగా ఉంటుంది ప్రజలతో. శాస్త్రులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి మధ్య ఆ బాండింగ్ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు దొంగలే కాబట్టి. చెబుతున్నాడు, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు. క్రైస్తవ్య మతం కాదని యేసుక్రీస్తు వారి నోట రానే వచ్చింది. నేను చెప్పేది మతం కాదు, క్రీస్తు మాట. నేను క్రీస్తు అయితే నాది మాట, క్రీస్తు మాట. కానీ మీరు ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఒక మతముగా మలిచారు. పాత నిబంధనని మతముగా మలిచారు. అది కూడా మతం కాదు,
అందుకే మీ అన్నాడు అక్కడ. అది మీ అన్నాడు అక్కడ. అంటే ధర్మశాస్త్రాన్ని మతంగా మార్చారు మీరు మీ స్వార్థంతో అని చెబుతున్నాడు. మీ మతంలో కలుపుకొట్టకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అంటే ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఎవడు దొరుకుతుడా ఎవడు దొరుకుతుడా ఎవడు దొరుకుతుడా ఎవడు దొరుకుతుడా. క్రైస్తవ్యంలో ఎక్కువగా విశ్వాసం ఉంది కనుక బలహీనలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అవిశ్వాసుల్ని బలహీనల్ని ఎక్కడ ఉంటారా అని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కలుపుకొంటకు మీరు సముద్రమును భూమిని చుట్టువారు దేన్ని వదలరు. యావత్ గ్లోబును మీరు చేస్తున్నారు. అతడు కలిసినప్పుడు అమ్మయ్య ఇటు దొరికిండ్రా, ఇక వాడిని వదలరు. ఇంకా అది ఇక వాడి గాడికి అయ్యగారు, అమ్మగారు, సంఘస్థులు ఇంకా రకరకాలుగా ఫాలో అప్ చేస్తుంటారు. వాక్యం ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. వాక్యం ఉన్నట్టు కూడా అలా ఫాలో అప్ చేయడు, డబ్బు కోసం చూసినట్టు చేస్తాడు. కలుసుకున్నప్పుడు అతడు మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. మీరే నరకానికి ముందులో ఉన్నారు. మీరే నరకానికి డిసైడ్ అయిన క్యాండిడేట్లు. 2 మీరే నరకానికి దగ్గరగా ఉన్నారు. 2 నరకపాత్రులుగా చేసే పనిలో మీరు బలంగా ఉంచుతారు. అంటే ఒక వ్యక్తిని వాడి బలహీనతను బట్టి ఎలా మోసం చేయొచ్చు అన్న డివోషనల్ ఆలోచన వీడు బాగా చేసి అంటే ఖచ్చితంగా మీదైనటువంటి మార్గంలోకి వాడిని లాగేసుకుంటారు చెప్పేశారు. పైగా నువ్వే బలహీన తంచులో ఉన్నావు, వాడిని కూడా బలహీన తంచులో తీసుకొస్తావు. అంటే నువ్వు ఖచ్చితంగా కావాలనే ఎదుటి వ్యక్తిని నరకపాత్రునిగా ఎంచుతావు. ఇది స్వార్థం. వాడున్నాడు, ఎప్పుడో పేపర్లు చదివాను, వాడికి వెయిట్స్ ఉంది. నేను ఒక్కనే దాంతో పోకూడదు అనుకున్నాడు. 366 మందికి తను అంటించాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 4-5 years బ్యాక్ పేపర్లు చదివా నేను. డాక్టర్గా డిసైడ్ చేశారు పాజిటివ్ అని. నేను ఒక్కడిని ఎందుకు పోవాలి, దీంతో పాటు చాలామంది పోవాలని చెప్పేసి వాడు చూడండి 360 మందిని వాడి లిస్టులో జాయిన్ చేశాడు. ఇది ఎంత స్వార్థం. నిజంగా ఒకవేళ అలాంటి తప్పిదం జరిగినప్పుడు మనం చాలా జాగ్రత్తగా సోషల్ మీడియా ద్వారానో మరొక ద్వారానో కొన్ని వీడియోలు అప్లోడ్ చేసి జాగ్రత్త ఇలా ఉంది లోకం అని మనం అవేర్నెస్ కలిగించవచ్చు. కానీ అలా లేదు. వాడి బుద్ధి ఏంటంటే నేను ఒక్కడనే ఇలా ఉండటానికి వీలు లేదు. ఇది అన్ని రంగాల్లో ఉంది. అది నేను నాశనం అయిపోయా కాబట్టి వాడిని కూడా నాశనంలోకి తీసుకెళ్ళిపోవాలి. నేను నాశనం అయిపోయాను కదా, ఈ అనుభవంతో మనం అవేర్నెస్గా ఏదైనా చేసి చెప్పొచ్చు, ఇలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళండి అని. ఆహా, అంటే మనిషి ఎంత స్వార్థపడో మీరు చూడండి. అలాంటిది దైవికంగా వచ్చినప్పుడు కూడా నా దగ్గర వాక్యం లేదు, నేను వాయి మాటలతో సంఘాన్ని కట్టాను, రేపటి రోజున దేవుడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది, నాకే లేదు నా కాడికి వచ్చేవాడికి ఏముంది అని ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడు. నేను కూడా పౌలు గారిలాగా గొప్పగా వాక్యం చెప్తా, నేను కూడా పలానా పేదరు గారిలాగా బాగానే కష్టపడతా అంటాడు. కానీ సొమ్ము కొరకే అని తర్వాత మనకు అర్థమైంది. వాక్యం లేనివాడు ఒక టీచర్, మళ్ళీ చెప్తాను, ఒక టీచర్గా రావాలంటేనే దానికి కావలసిన అర్హతలన్నీ సాధించిన తర్వాత కూడా వాడు పరీక్ష పెడతాడు, లాస్ట్లో ఎగ్జామ్. అది పాస్ అయితే డిగ్రీ చదివి పాస్ అయినా మనకి మళ్ళీ ఏ ఎల్కేజీకో యూకేజీకి వేస్తాడు. కానీ ఏ అర్హత లేనివాడు ఈ రోజున కాపర్ అవుతున్నాడు, సబ్జెక్ట్ లేనివాడు ప్రీచర్ అవుతున్నాడు, ఏదో రకంగా రెంటకో లేకపోతే మరొకటో గుడిసేస్తున్నాడు, సంఘం పెడుతున్నాడు. నా దగ్గర వాక్యం లేదు అని మాత్రం చెప్పడు.
పాటలు పాడతాడంతే ఆ బాలరాజు గారిలాగా. వాడు ఇప్పటికీ ఒప్పుకోడు. ఎవరన్నా పుట్టినరోజు పిలిస్తే సప్పీర్ అన్నయ్య గురించి చెప్పాడండి మన వాళ్ళు నాకు చెబుతున్నారు. ఇదేందన్నయ్య పిల్లగాడు పుట్టినరోజు ప్రార్థన చేయాలంటే అయ్యా సప్పీర మనసు శిస్తకుండా కూడా అయ్యా అంటున్నాడంట. సప్పీర అంటే డబ్బులు దాచుకోడు అయ్యా. నేను చెప్పిన సప్పీర్ అనే అనని అనే దంపతులమ్మ వాక్యం విని ఎగ్జైట్ అయ్యి దేవుడికి ఇద్దాం అనుకున్నారు. బాగానే ఉంది, కాకపోతే ఆ రోజు రేట్లు పెరిగినాయి అమ్మే సమయానికి. వాళ్ళు అనుకుందాం 100 రూపాయలు అనుకుంటే 1000 రూపాయలు పోయింది, 1000 ఎందుకు ఇవ్వాలని చెప్పి దాచుకున్నారమ్మా. ఆ చిన్న బుద్ధి వాళ్ళు ప్రాణాలు తీసినమ్మ అంటే మరి అదే సప్పీర్ అన్నీ ఆమంటుంది. పుట్టినరోజుకి సప్పీర్ అన్నీకి ఏ సంబంధం మీరు చెప్పండి. ఈ బాలుగాడికి బైబిల్ రాదు, పైగా సింగర్ బాలరాజు అంటారు. ఇంకా నువ్వు సింగర్వో లేకపోతే మెంగరవో ఎవడో తెలుసు కానీ. కాబట్టి మీరు దేవునికి పిల్లరా ఒప్పుకోడు, నా దగ్గర సబ్జెక్ట్ లేదు, నేను ఈ సబ్జెక్ట్ని చెప్పలేను. చాలామంది బోధకులు ఏమనుకుంటున్నారంటే బైబిల్ అనగానే ఇక్కడ కనపడుతుంది కదా చదివేసి చెప్పేయటం. చదివేసి చెప్పేసేది అయితే నీ దగ్గర ఉంది, నువ్వు చదువుకోవచ్చు. పిల్లగాల చేతిలో బుక్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, వాళ్ళు చదివే స్థితిలో ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో ఉన్నాయి, చదువుకోవచ్చు. కానీ ఎక్స్ప్లెనేషన్, దాని భావం, రేపు ఎదుర్కోబోయే సవాళ్ళు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే రాయబడ్డ దేవుని మాట వెనకాత లోతు, సారం, భావం, భావజాలం, అర్థం ఇవన్నీ కూడా దైవ ప్రేరణతోనే వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి అలా అనుకుంటారు అంతే, చదివేసి చెప్పేద్దాం. అందుకే చాలామంది మీరు చూడండి, ఆ మధ్య ఈ ప్రాంతంలో ఒకడు ఉన్నాడు బల్లాలలో, తెంగర బుచ్చిగాడని. అప్పుడప్పుడు ఫేస్బుక్లో వీడియో పెడుతుంటాడు లైవ్, నేను చూస్తుంటా, అదే చదువుతాడు, అదే చెప్తాడు. దేవుడు కరుణామయుడు ఏమంటున్నాడమ్మా అంతే. కనికరమగల దేవుడు అని బైబిల్లో ఉంది. దేవుడు కనికరమగలవాడు అన్నది బైబిల్లో. మనవాడు కూడా అదే, దేవుడు కనికరమగలవాడు. నీకంటే నాకంటే గొప్ప కనికరం ఉంది ఆయనకి. అసలు ఆయన కనికరానికి మన కనికరానికి సంబంధం లేదండి. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు నాకు అనిపిస్తుంటుంది. కొద్ది కాలపు ఈ బ్రతుకులో అనవసరంగా దీన్ని పట్టుకున్నావురా బాయ్ నువ్వు. రేపు రోజున నీకు మరి అగ్ని ఆరదు పురుగు సవదు అన్న మాట అర్థమైతే ఆ మాటకి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అనిపిస్తుంటుంది నాకు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని ఎదుట బోధించు వారముగా ఉండాలి క్రైస్తవుడు అంటే. మనం బోధిస్తుంది ఎవరు ఎదురుగా తెలుసా? నా ఎదురుగా కూర్చున్నది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఆయన వింటున్నాడు ఇప్పుడు నేను మాట్లాడుతుంది అన్న భయంతో వాక్య బోధ జరిగించాలి. ఒకడేమో డ్యాన్స్ చేస్తాడు, ఒకడేమో పొగేస్తాడు, ఒకడేమో లైటింగ్ పెడతాడు, ఒకడేమో అల్లకొల్లంగా చిల్లర వల్లర తిరుగుతాడు, ఒకడేమో వాడి ఇష్టానుసారంగా ఉంటాడు, ఒకడేమో వాడి ఇష్టం. ఇంకా మన ఎదురుగా ఎవరున్నారు? మేము దేవుని ఎదుట బోధించు వారము. మా ఎదుట క్రీస్తున్నాడు, మా ఎదుట అపోస్తులు ఉన్నారు, మా ఎదుట సంఘాన్ని స్థిరపరిచేటువంటి పితరులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము మాట్లాడుతున్నాం. ఆ ఛాన్స్ మాకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మించో లేకపోతే వాళ్ళతో సమానంగా మనం మాట్లాడాలి. అది వాళ్ళు కోరుకుంది. నేటి కాపులు కదా ఎక్కడది. అందుకే అతడు కలిసినప్పుడు అతన్ని మీ వెంట రెండింతలు నరకపాత్రులుగా చేయుదురు. ఒకటి కాదు, డబుల్ డోస్ అంటే వాడికి. ఇప్పుడు నరకపాత్రునిగా నువ్వు ఎలా ఎంచబడ్డావో మనకు తెలియాలా. వాక్యలేని కాపరి గల సంఘములో మేము ఉన్నాం. మేము నరకానికి డిసైడ్ అయిపోయాం. ఇప్పుడు ఎలా ప్రతిదానికి ఒక టెస్టింగ్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే అది బయటపడింది. పాజిటివ్ వచ్చిందనుకోండి, అవుట్. మరి ఇప్పుడు ఇది మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం లేని సంఘములో విశ్వాసిగా ఉన్నామంటే ఒప్పుకోడు. విశ్వాసిగా ఉన్న నీలో వాక్యం లేదురా అన్నా ఒప్పుకోడు. నీ కాపరి వాక్యం తప్ప ఏదైనా చెప్తాడు రా అన్నా ఒప్పుకోడు. వాక్యం చెప్పిందిరా అంటే అసలు వాక్యం దగ్గర రానియడు.
అందుకనే దీన్ని కొలిసే పరికరం కూడా ఒకటి ఉంది, అది వాక్యం. అది ఎలా ఉందంటే, నీవు నరకపాత్రునిగా ఎంచబడ్డావో లేదో టెస్టింగ్ చేసుకుంటే ఈ మాటను తీసుకోవాలి. 1:16 యూదా పత్రిక, లాస్ట్ 1:16 యూదా పత్రిక. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అని ఉంది అక్కడ. వారంటే కాపర్లు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, అంటే బైబిల్ పట్టుకున్న కాపరి ఎవడైనా దురాశతోనే ఉన్నాడా అంటే ఉన్నాడు. దురాశ అంటే ఏ విశ్వాసం ఏం పెడతాడా, ఏడకెళ్తే ఏ ప్రార్థన చేస్తే ఏం దొరికిద్దా. అందుకే చాలామంది సోషల్ మీడియాలో కాపర్లని ఆన్లైన్ బెగ్గర్స్ అంటున్నారు. అది అంటే అడుక్కుంటున్నారు అన్నమాట. తమ దురాశల చొప్పున నడుచుచు, వీడు అడిగేస్తే అడుగు తీస్తే ఆశతోనే ఉంటుంది. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, వీడిని పొగిడితే నాకు లాభం. అట్లా పొగిడించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు, చాలా మంది ఉన్నారు. ఆ రోజున విశ్వాసుల్లో ఎవరినైనా ఏదైనా లోపం ఉందంటే పొగిడించుకోవటం, పొగడతా. బాగా పొగిడామనుకోండి అంతే, ఇంకా ఆ రోజు వాడు ఎంత రాగిపోతాడు అంతే, కొబ్బరి బొండలాగా. అది ఇక ఫ్యామిలీస్ అయితే ఇంకా ఫుల్ హ్యాపీస్. ఇక పీతలు, రొయ్యలు, కోనంగులు, కొండరంగులు మొత్తం ఉండేస్తారు. ఇక పొగడత భయం, కానీ వాడికి అవసరం. అది లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, అంటే కాపరి నిన్ను పొగుడుతున్నాడు అంటే వాడు లాభాన్ని దాంట్లో చూస్తున్నాడు అని అర్థం. అది బకరాగాన్ని పొగిడితే వీడి వల్ల లాభం. అదే ఇటు బయటకు తీసుకెళ్తాడు, థమ్స్అప్ పెడతాడు, ఇట్లు తీసుకెళ్తాడు, స్వీట్ పెడతాడు, చికెన్ పెడతాడు, సాయంత్రం పూట ప్రార్థన చేస్తే డబ్బులు పెడతాడు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాను, ఏ బ్రదర్ హౌ ఆర్ యు ప్రైజ్ లార్డ్ అంటే, అయ్యగారు మీ ఫోన్తోనే లేచాను గుడ్ మార్నింగ్ అంటే. ఇంకా ఇవన్నీ విశ్వాసానికి బాగా అవసరం, కొంతమందికి అంతరం కాదు. అలాంటి వాళ్ళు కాపర్ క్యాచ్ చేస్తాడు. వీడికి అదే బుద్ధి ఉంది, వాడికి అది అవసరమే అంతే. కాబట్టి వాడు ఫ్లాట్ పడిపోతాడు అంతే. కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు, వారి నోరు డంబమైన మాటలు పలుకును. దురాశల చొప్పున నడిచే బోధకుడు నిన్ను కొనియాడుతున్నాడంటే వాడు డంబమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అది డంబమైన మాటలు అంటే పనికిరానివి, నీకు ఉపయోగపడేవి కావు. అది పొగడ్త వల్ల సంఘానికి ఏ ఉపయోగము లేదు, నాశనమే తప్ప మరొకటి లేదు. టీచర్ పొగిడిందనుకో ఆడికి సుఖం ఉండదు. ఇంకా అదే టీచర్ గద్దించిందనుకో వాడికి భయం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. రేపు మీ డాడీని తీస్తారా, మాట్లాడతాను, వెళ్ళిపో అందనుకో. వాళ్ళ నాన్న అక్కడ తంతాడు, ఫస్ట్ ఇక్కడికి వచ్చాక ఎడా పడేసి తంతాడు క్లాసులో. అందరి ముందు పరువు పోద్ది, దెబ్బలో తప్ప షేమ్. 2 సంవత్సరాలు కాలేజ్ అయితే 5 సంవత్సరాలు కాలేజ్ అయితే 5 ఏళ్ళు 2 ఏళ్ళు పాటు అలాగే ఉండిపోద్ది. సో ఇంత ఉంది డ్యామేజ్. అందుకని వాడు జాగ్రత్తగా ఉంటాడు. అదే టీచర్ పోయింది పర్లేదమ్మా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అంటే ఈ సంవత్సరం అంతా ఆగైపోతాడు వాడు. కాబట్టి టీచర్ ఎప్పుడు పనిష్ చేస్తూ ఉండాలి, కాపర్ ఎప్పుడు అవేర్నెస్ కలిగిస్తూ ఉండాలి. అలా లేకుండా ఎక్కువ కాపర్లకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే, వాళ్ళ కాపర్లు అనకూడదులేండి, మనకు అవసరం కాబట్టి అంటున్నాం. కానీ సొమ్ము కొరకు నేను చూస్తున్నా, బాగా చూస్తున్నా, సొమ్ము కొరకు మాత్రమే సేవ నడిపిస్తున్న వారు ఉన్నారు. సేవకు ఉన్నటువంటి వారు ఉన్నారు, సేవకులుగా పిలువబడే వారు ఎక్కువ ఉన్నారు. డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కష్టపడవచ్చు, రిక్షా దొక్కోవచ్చు, సిమెంట్ బస్తాలు మోసుకోవచ్చు, తాపి పనికి వెళ్ళచ్చు, లేకపోతే ఇంకేదన్నా మట్టి పని పోవచ్చు, అడ్డా మీద కూలికి పోవచ్చు, నిజాయితీకి పోవచ్చు. 600-700 వస్తాయి.
దాంట్లో కష్టం ఉంది. వచ్చేటప్పుడు ఇంకో 100 అడుక్కోవచ్చు, కొద్దిగా ఎక్కువైపోయింది పని, ఇంకో 100 రూపాయలు అంటే ఇస్తాడు పాపం. అది నిజాయితీ కూడినటువంటి కష్టం. ఈ కష్టంతో వచ్చేది తృప్తి వస్తుంది, అట్లా కాదు. దానికి క్వైట్ ఆపోజిట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. కాబట్టి కాపరులు డంబపు మాటలు పలికారు అంటే, నిన్ను పొగిడారు అంటే ఖచ్చితంగా నీ బ్రతుకు నరకానికి డిసైడ్ చేయబడింది అని అర్థం. ఏ సంఘంలో అయితే కాపరి పొగుడుతాడో, ఏ సంఘంలో అయితే కాపరి గద్దింపు లేని వాక్యంతో సమాధానం కలిగి ఉండుడి, శాంతి కలిగి ఉండుడి, ప్రేమ కలిగి ఉండుడి. ఎంతకాలం కలిగి ఉండాలి? సమాధానము, శాంతి, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గద్దింపులో భాగం. గద్దిస్తున్నాడు అంటేనే ప్రేమ ఉందని అర్థం. శాంతి సమాధానం కోరుకుంటున్నాడు ఆత్మకి అని అర్థం. అవేమీ లేకుండా విచిత్రమైనటువంటి మాటలు. తుడుస్తాడు నీకు కన్నీళ్ళు దేవుడు తెలుసుకుంటే అట్లంతే. అసలు నీ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి, ఆయన ఎందుకు దుడుస్తాడు అని ఆలోచించాలి. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు ఈ కంటి వెంట కన్నీరు పడ్డాయండి, ఎందుకు వచ్చాయి? కంట్లో నడతబడిందా, చేయం పడిందా, దాన్ని పోయి కారం పడిందా, లేదా మన ఏమైనా గుచ్చుకుందా, లేకపోతే లోపల మనసు ఏమైనా బాధపడుతుందా? ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి కంటి నీరు రావడానికి. తుడి తడుపు అంటే నీ వెళ్తూ నువ్వే పొడుచుకొని ఆయనకేం సంబంధం? అది దేవుడికి సంబంధం లేదు. కంట్లో కారం పడేది దేవుడికి సంబంధం లేదు. అది దేవుడికి సంబంధించిన కన్నీరు ఏమన్నా కాచావా అని ఆలోచిస్తే అప్పుడు దేవుడు తుడుస్తాడు. అది వాళ్ళు ఎవరు అన్నారు ఒక మాట, వచ్చి ఏడ్చావు. దేవుడికి ఏ సంబంధం? నీ నోటి దోలో వాళ్ళ నోటి దోలో మొత్తానికి అయితే నీ కట్టి వెంట నీళ్ళు వచ్చాయి. అది దేవుడికి ఏ సంబంధం? వాడెవడో పొరగడ తప్పాడు, మనోళ్ళు సాగుట్టు కొడతాను ఇంట్లో, వాడికి ఇటుకే సంబంధం? తప్పింది వాడు. తప్పింది ఆ కుర్రోడు, మనం ఎందుకు కొడుతున్నావు? వాడు నువ్వు సంవాసం చేస్తారు, నెక్స్ట్ ఇయర్ నువ్వు మళ్ళీ ఆ క్లాస్కి వెళ్తావు. ఏంది వాడి సంవత్సరం తప్పిండి వాడితో సంవాసం చేస్తే నెక్స్ట్ ఇయర్ నువ్వు తప్పుతూ అంటే వచ్చే సంవత్సరం తప్పే దాన్ని గుర్తుపెట్టుకుని కొడతావా? సంబంధం లేదు. అంటే మనిషి ఎలా ఆలోచిస్తాడంటే ఏదైనా సరే వాడికి అనుకూలంగా ఉండాలి అలా ఆలోచిస్తాడు. అందుకే ఎంత యేసుక్రీస్తు వారి తమ్ముడు కదా రాసింది. యోధ అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడు, 1:16. యోధ తమ దురాశల చొప్పున నడుచుచు కాపరనేవాడు సంఘ స్థాపనలో దురాశతో ముడిపడి ఉంది. ఆ దురాశ ఆదివారం సంఘం పెడితే ఎంత అమౌంట్ వచ్చింది, రేపు మీటింగ్ పెడితే ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలి, ఒకరోజు మీటింగ్ అనుకుంటున్నాం ఎంత వసూలు చేయాలి, ఇది వాడి ఆలోచన. ఆ దురాశ. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు కాపరు పొగిడిండు అంటే నరకానికి నువ్వు ఎదురుగా ఉన్నావు అని అర్థం. అది వారి నోట డంబమైన మాటలు పలుకును అంటే ఒక్క వాక్యం కూడా ఉండదు. అబ్బా నువ్వు నిజంగా నువ్వు సువార్త పెట్టే కష్టం, అబ్బా నువ్వు దారిలో ఖర్చు పెడతావు, అబ్బా అబ్బా అన్నావు అనుకో అంతే, ఉబ్బిపోతాడు అంతే. ఇంకా అప్పుడు బైబిల్ చెప్పింది నువ్వు నరక పాత్రుడిగా ఎంచబడ్డావు. ఇప్పుడు ఎన్ని సంఘాల్లో నరక పాత్రులు ఉన్నారు మీరు చూడండి. గాలం వేసినా వలేసిన విశ్వాసం దొరకట్లా, చేపలు దొరుకుతున్నాయేమో కానీ. అందుకనే చెప్పాడు, వాళ్ళేసి చేపలు బాగానే లాగావు కానీ రా మనుషులు లాగదు కానీ అన్నాడు అంతే. ఎవరిని? పేతురు యోహాను గారిని. వాళ్ళు చాలరులు, చేపల వృత్తి గలవారు. నేను మిమ్ములను మనుషులు పట్టు జాలరుగా చేస్తా. మీరు సముద్రములో వల వేసి చేపలు పట్టారు, అప్పుడప్పుడు పడకపోతే మీరు బాధపడితే నేను చెప్పాను ఇక్కడ ఏంటి పడదే అని. మీరు నా మాట విన్నారు, పడ్డాయి. ఇప్పుడు లోకములో వాక్యం అనే వలేద్దాం. ఆల్రెడీ వాడు వలేసాడు, ఆల్రెడీ వాడు వేసాడు వల. వాడు గాలము వేసి మనుషులను గుచ్చిలాగి
ఉన్నాడు. 1:15 హబక్కూకు. వాడు ఆల్రెడీ గాలం వేశాడు, వలలు వేశాడు, ఉరులొగ్గాడు, వాడు చేసినంత చేశాడు. ఇప్పుడు సముద్రములో ఎలా అయితే మీరు వలేసి చేపలు పడుతున్నారు, అలా నేను వాక్యం ఇస్తాను, దాన్ని వేయండి, మనుషులు పట్టండి. మరి వలేశాడు, ఉరులు వగ్గాడు, గేల వేశాడు, అందరు పట్టి గంతులేస్తున్నాడు. జారిపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుని మీరు అందరూ వాడి హస్తలో ఉన్నారు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, వాక్యాన్ని వెదజల్లితే వాడి కబంధంలోంచి ఎవరైనా గ్రహించి ఒక్కళ్ళో ఇద్దరు బయటకు వస్తే వాళ్ళ ఆత్మకి క్షోభ తప్పిద్ది అన్న ప్రయత్నమే తప్ప, మనం ఏదో లోకాన్ని కాపాడేస్తాం, నలుగురిని కాపాడేస్తాం, 100 మందిని కాపాడేస్తాం అని మాత్రం నమ్మకం లేదు. అసలు ఆ నమ్మకంతో మనం ఎప్పుడు సంఘం స్టార్ట్ చేయాల. నేను ఫస్ట్ నమ్మకం అదే అన్నా. ఇన్ని 23 సంఘాలు ఉన్నాయి అప్పటికే. మనదేమో స్ట్రైట్ క్వైట్ బోధ. దీన్ని ఎలా తట్టుకుంటారు డిస్కషన్ చేసాం 3-4 రోజుల పాటు. ఒకటే డిసైడ్ అయ్యాము, మనం ఎప్పటికీ అలాంటి లోబి వ్యాపారం చేయం. వ్యాపారమే కదా మరి సువార్త అంటే. అందుకనే మనం బయటకు వచ్చేసి, సరే దేవుడి చెవుడు తీసుకుందాం, సొంత ఇల్లది వేరే విషయం, మన దేవుడికి ఇచ్చేసి చెప్పాల్సింది స్ట్రైట్గా నిర్భయంగా చెబుతాం. మనకు ఒక ఛానల్ ఉంది, దానికి ఇంకా పూర్తి సమయం కేటాయించుకోవచ్చు, మనకు శాతం ఉంది. కానీ అందరిలాగా కాదు. దేవుడు ఏం చెప్పిండో ఒక గంటన్నర సేపు దాన్ని మాత్రం ప్రజెంటేషన్ చేద్దాం, అలాగే వెళ్దాం. వాడు పట్టుకోగా మిగిలి ఏమైనా ఉంటే అవి దేవుడి మనసుకు వస్తాయి. ఏడకొచ్చినా కూడా పట్టుకుని అనుకోండి, మనం ఏం చేయలేము. ఇంకా పౌలు గారు లాంటి వాళ్ళే కట్టుకుంటూ పోతుంటే కూలిపోయిన సంఘాలు. మనం అంత గొప్పలం కాదు. ఆయనలాగా పనిచేయాలి, ఆయనలాగా సేవ చేయాలి, ఆయనలాగా వాక్యం స్థిరపరచాలి. దీంట్లో ఉండేది ఎందరో పోయేది ఎందరో దైవ నిర్ణయం అని చెప్పిన అదే కాన్సెప్ట్ ఇప్పటికదే కొనసాగుతుంది. అదే అలా సాతాను కోరల నుంచి విడిపోయి పడ్డ కుటుంబమే కుమారుల కుటుంబం. అది చెక్కు చెదరదు, తెలిసిపోద్ది. కాపరిగా నాకు ఆ మాత్రం తెలీదా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, మన కాన్సెప్ట్ అదే. మనమైతే 100 మందికి వాక్యం చెప్పేద్దాం, ఓ జనాలు చూపించేద్దాం అని కాదు. వాడు పట్టుకోవాలి ఫస్ట్. అది నాకు ఆనందం, ఎందుకంటే దరిద్రం అంత పోతే ముందుకొని అది. కానీ అందుట్లో నుంచి ఆలోచించి ఎవరైనా జారి పడ్డారే ఆలస్యం చేయాలి. అది కాబట్టి యేసుక్రీస్తు వారి కాన్సెప్ట్ కూడా అదే. ఎందరో ఉన్నారు కానీ 11 మందినే ఏరు పట్టుకున్నారు, చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచన కలిగి ఉంటామో, అమ్మయ్య ఒక ఆత్మకి పూర్తిగా వాక్యం చెప్పగలిగాం చాలు, అలా ఉండిపోతాం. ఎందుకంటే మన దగ్గర పొగడ్తలు లేవు, డాంబిక మాటలు లేవు, మరొక ఆలోచన లేదు. దేవుడు చెప్పాలి అనుకున్నది ఈ ప్రాణం పోయే సమయానికి ఆత్మ స్థిరంగా శోభాయమానంగా ఉండాలి. అది మన కాన్సెప్ట్. అది బ్రతికుండగానే నాలో వాక్యం ఉంది, ఎప్పుడు పోతే ఏంది, ఆ టైపులో ఉండాలి. అది స్వార్థ స్థిరంగా ఉన్నవాడికి ఒక కాపురిగా లొబితనం లేదు, విశ్వాసం దగ్గర తీసుకునే తత్వం లేదు, కష్టపడి పని చేయటం, ఇష్టపడి వాక్యం చెప్పడం అనేది ఫస్ట్ నుంచి మనం చేస్తున్న పని. అందుకే చాలా తృప్తిగా హాయిగా ఉంటాను నేను. అది అందుకే వాక్యం ఎంత గొప్పదో నాకు అర్థమైపోతుంటుంది. ఇప్పటి వరకు మన ప్రసంగాల్లో ఏ కుటుంబానికి పొగిడిందే లేదు, నిజం చెప్తాం అంతే. దానివల్ల మీరు సేఫ్. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులను కొనియాడే దౌర్భాగ్యపు స్థితిలో దేవుని మనసు లేదు, ఉండదు, ఉండబోదు. ఇక్కడికి వచ్చామా, గంట సేపు ఉన్నామా, దేవుడి వాక్యం విన్నామా, వెళ్ళామా, అంతే. కాబట్టి నరకపాత్రులుగా వీడు ఉన్నాడు అని దీన్ని బట్టి మనం చెప్పచ్చు. కాబట్టి ఒక క్రైస్తవుడుగా మెలకుగా లేకపోతే విశ్వాసం అనేది సాతాను పాలవుతుంది, ఎత్తుకుని పోతుంది. 13:25 మత్తయి సువార్త. మనుషులు నిద్రించుచుండగా 13:25 మత్తయి సువార్త. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి, అతని శత్రువు అంటే క్రీస్తు శత్రువు. యేసుక్రీస్తు వారి యొక్క శత్రువు ఎవరో? దెయ్యం.
గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. నిద్రించుచుండగా, మనుషులు నిద్రించుండగా విన్న వాక్యం జాగ్రత్త కలిగి లేకపోతే, నిద్ర అంటే ఆదమరుపు అంటున్నాం, సోయలేనితనం, ఏమరపడుతనం. అంటే వాక్యం విని గ్రహించి దాన్ని జాగ్రత్తగా మనం పట్టుకోకుండా ఉంటే వాడికి అర్థమైపోద్ది, వీడు వాక్యం విన్నాడు, వీడిలో వాక్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? వాడిలో గురుగులు నాటాలి. గురుగులు అంటే సందేహం. ఏదైనా మనములో సందేహం. దేవుడు ఈ చెట్ల పొలాలు తినొద్దన్నాడా? అన్నాడు కదా. తింటే సత్తారా? చెప్పాడు కదా. సావనే సావు, అంతే. తిన్నారు, సావలేదు. భౌతికంగా సావలేదు, ఆత్మీయంగా అప్పుడే సచ్చారు. సందేహాన్ని విత్తుతాడు. అది ఎప్పుడైతే వాక్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించకపోయినా, పట్టుకోకపోయినా వాడు సందేహాన్ని విత్తుతాడు. మరి చూసావా ఇవాళ వాక్యం ఎలా చెప్పిండో? అవి ఆ మాట నీకే. ఇన్ని మాటలు ఉండగా ఆ మాట నీకెందుకు అయింది? అది దేవుడిదే కదా. దేవుడు మాట మనిషికి కాకపోతే గొడ్డుకా కదా? ఎవరికి? బైబిల్ మాట మనుషులుకా పశువులుకా? మనుషులకి. అందుకే నువ్వు ఉన్నా, నేనున్నా. చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు కూడా ఉంటాడు. ఇద్దరం దేవుని పిల్లమే. అలాంటప్పుడు ప్రత్యేకించి సందేహం ఎందుకు నాటింది మనలోకి? అప్పుడు వెంటనే మనం అనాలా, అది నాకే, నీకేంటి నొప్పి అనాలి. తలంపుతోనే ఫైట్. అది నాకే, ఇప్పుడు నీకేంటి నొప్పి అంటే, మనము మన ఆకారం ఎదురుగా నిలబడి ఇద్దరం మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుకోవాలా. తలంపు వచ్చేసింది వెంటనే, అవును అది నా కోసమే, ఇప్పుడు నీకేంటి నొప్పి, అవును నాకే తగిలింది, ఇప్పుడు నీకేంటి బాధ, అది ఇంజక్షన్ నాకే, నొప్పి నీకెందుకు. అది చాలామంది చూడండి, హాస్పిటల్లో వీడికి ఇంజక్షన్ చేస్తే వాడు ఏడుతుంటాడు. నొప్పిడికైతే వాడు ఎందుకు ఏడ్చిండాయా అంటే వాడికి అర్థమైపోతుంది అది నాకు దిగిద్దని. దిగినప్పుడు ఏడు, ఆ తర్వాత సంగతి. అది పసిపిల్లల తత్వం. మరి ఇది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్నాడు, వాక్యం విని జాగ్రత్త గ్రహించకపోతే దెయ్యం అనేవాడు గురుగులు సందేహాలను విత్తుతాడు. అది పెరిగి 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 పెరిగిపోద్ది. అంతే, ఇంకా ఎంత లెక్కన పోద్ది. అది ఆత్మ క్షోభకి వెళ్ళిపోద్ది. బలంగా ఉన్నంతసేపు మీరు బాగా గమనించండి, బలంగా ఉన్నంతసేపు మనం మీసాలు మెలేస్తుంటాం. కాస్త జ్వరం వచ్చి నీరసం ఉందనుకో, ఈ ప్రజెంట్ స్థితిలాగా నాకు అనిపించింది, ఏంటో ఈ దేహం. అమ్మగారు అంటుంది, నిన్న కొద్దిగా ఉన్న హుషారుగా బాగానే అంటుంది. నిన్న హుషారుగా ఉంటే ఇవాళ డల్గా ఉండద్దా? పొద్దున్న హుషారుగా లేచినగా అంతే. అప్పుడు చెప్పారు, ఏమన్నా బ్యాటరీలో ఛార్జింగ్ లాగా డమ్మును పడిపోతుంది, లేవట్లేదు అనిపిస్తుంది. జ్వరం లేదు కానీ నీరసం ఉంది బాగా. అది ఎలా రీఛార్జ్ అవ్వాలంటే మళ్ళీ ఏ గ్లూకోజ్ నీరో లేకపోతే గ్లూకోజో లేకపోతే ఓఆర్ఎస్ఎల్లో సంథింగ్ ఏదో తాగాలి. ఇంకా దానికి కావాల్సి ఎక్కించాలి, తప్పదు. అలాగే ఒకసారి వచ్చేద్దా, ఒక్కసారి జ్వరం తగిలితే 6 నెలల బలం వద్దంట. నిజమే. అది కిలో వాటర్ బకెట్, కిలో బగ్గు కూడా లేపలేకపోతుంది శరీరం స్నానం చేయడానికి. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, కొద్దిగా ఏదైనా చెడింది అనుకోండి, ఈ దేహం విలువ ఖచ్చితంగా మనకు అర్థమైంది. అదే అన్ని బలం ఉన్నాయి అనుకోండి, కొండెత్తుతా బండెత్తుతా పడేస్తా నెడతా అంటాడు. అంతే. దేవుడు చెప్తున్నాడు, వాక్యం వింటే జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే దెయ్యం వస్తాయి, సందేహాలు నాటిద్ది, నీ వాక్యం మొత్తం కరిగిపోద్ది. అప్పుడు ఇక మనలో వాక్యం ఉండదు. వాక్యం లేనప్పుడు మనం ఏం చేస్తామయ్యా అంటే పొగడ్తను కోరుకుంటాం. అది సామెత ఉంది, అన్నీ ఉన్న ఇస్త్ర
అని గరిగి ఉంటుందంట. ఏమి లేనిస్తే ఎందుకు ఎగిసిపడింది? టపటప రెపరెపలు ఆడుతుంటుంది. అది క్రైస్తవులు వాక్యం ఉండే వాడు లోకంలో ఏది కోరుకోకుండా వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తాడే, వాడు అన్నీ ఉన్నవాడు. ఆడ పని వాడు చేసుకుంటాడు, ఆడ కుటుంబంతో వాడు ఉంటాడు, వాడు ఆడాల్సి వాడుతుంటాడు. ఇప్పుడు ఏమీ లేదు, ఈ రెపరెపలు ఆడుతుంటుంది ఇది. అంతేగా దీని శబ్దం 4 ఇళ్ళకి వినబడాలి ఇప్పుడు. అదే చర్చి అయిపోయినామంటే ఎవరింటికి పోదాం? మీ తోడోళ్ళకి పోదామా? పద. ఎందుకు రెపరెపలు ఆడాలి? మరి ఆడ కట్టుకునే బట్టలు, వేసుకునే చెప్పులు, వేసపోయిన బైకో లేకపోతే బుల్లెటో లేకపోతే కారో లేకపోతే రిక్షా ఏదో ఒకటి. ఎందుకట్లా? చర్చికి వచ్చాం, ఇంటికి వెళ్తాం, 2 గంటలు రెస్ట్ తీసుకుంటాం, కానీ పని ఉంటే చేస్తాం, లేదంటే రెస్ట్ ఉంటాం, లేదంటే వెళ్తాం. ఇప్పుడు ఆడికి వెళ్తామే, వాళ్ళకి ఇబ్బంది కనపరుచుకోవటం. ఇది మనకు లేరు. హైదరాబాద్ 50 కుటుంబాలు ఉంటాయి నాకు సొంతం హైదరాబాద్. ఎప్పుడు మీకు చెప్పాను లేదు తెలియదు, కానీ నాన్న వాళ్ళకి 50 కుటుంబాలు ఉంటాయి. ఏ కుటుంబం కాడికి పోను. బిహెచ్ఎల్లో ఉన్నారు, పటాన్చెరువులో ఉన్నారు, ఇక్కడ ఎల్లంబండలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కేబిహెచ్పిలో ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు మా నాయన తరపున వాళ్ళ చుట్టాలు ఎవరు లేరేం కాదు. 50 కుటుంబాలు, సింపుల్ 50 కుటుంబాల పైన ఉన్నాయి ఇక్కడ ఉన్నారు. కానీ ఎవరికాడికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి. ఇంత ఆలోచిస్తున్నాం, డిస్టర్బ్ కాకూడదని ఇంత ఆలోచిస్తాం. అది ఎందుకంటే ఇప్పుడు మన దేవుని పిల్లల క్రైస్తవుడు అనేవాడు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆశతూసి అడిగేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి మనకి జీవిత కాలంలో ఎక్కడ క్లాష్ రాదు. అది ఎందుకంటే రెపరెపరెపలు ఆడే మనసు మనకు లేదు. మన కాడికి కూల్, మంచిగా మన పని మనం చేసుకుందాం, దేవుళ్ళలో ఉన్నాం టైప్. వాక్యం లేదు కాబట్టి ఆలోచన. వాక్యం ఉందనుకో, వాక్యాన్ని ధ్యానించుకుంటాం, లేదా ఇంకొక వాక్యం కొరకు ఆలోచిస్తుంటాం. సందేహాలు విత్తే ఛాన్స్ దేనికి మనం ఇవ్వం. ఆ ఛాన్స్ మనం ఇవ్వలేం. అందుకే మెలకువగా లేకపోతే దెయ్యం ఖచ్చితంగా ఛాన్స్ తీసుకుంటుంది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయిను. గోధుమలు అంటే ఉపయోగపడాయి, నిన్నటువంటి వాక్యాలు ఫలించాయి. గురుగులు అంటే సందేహాలు, గడ్డి లాంటిది, గడ్డి అంతే. విశ్వాసం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దానికి మనం ఏం చేయలేం. 2:4 గలతీ లాస్ట్ మాట. ఇప్పుడు ఈ గురుగుల పని ఏంటి? విన్నటువంటి వాక్యం మధ్యలో నాటిపోయింది. అంటే విశ్వాసుల మధ్యలో గురుగులు అంటే అవిశ్వాసులు ఉంటారు. అంటే సంఘములో విశ్వాసులు ఉంటారు, వాళ్ళతో పాటు కూడా విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్గా విశ్వాసులు, వాళ్ళతోనే సంఘానికి ఎక్కువగా దెబ్బ తగిలింది. పౌలు గారు లాంటి ముద్దండు వాక్యం చెబుతుంటే భక్తి పరులైన స్త్రీలను రేపి అని ఉంది అపోస్తల కార్యాల్లో. వీళ్ళ మీదకి దుమ్మిగా పంపించారు. స్వార్థికుల మీదకి భక్తి పరులైన వారిని ప్రేరేపించి పంపించారంటే అది ఏ టైపులో ఉన్నారో మీరు చూడండి. వాళ్ళెవరు? వాళ్ళు విశ్వాసులే. వీళ్ళెవరు? విశ్వాసాన్ని పెంపొందించే వాళ్ళు. మధ్యలో ఈ యాక్టింగ్ అంతా ఎవరు చేస్తున్నారు? కాపరి. ఎవరు పడుకుంటారు పావులుగా? విశ్వాసుల్ని. ఆ డాంబిక కాపరి మాటలు నమ్మినటువంటి మూర్ఖపు అవిశ్వాసులు లోకానికి కనబడుతున్న క్రైస్తవ విశ్వాసులు.
ఇలా సంఘం ఎక్కువ ఆగమైపోతుందంటే కారణం విశ్వాసుల వల్లే. ఆ డాంబిక బోధన పద్ధతిలో ఇరుక్కున్న వారి వల్లే. ఎంత గొప్పతున్న బైబిల్ ఇప్పుడు 2:4 గలతీ, మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినదే. పౌలు గారు లాంటి గొప్ప టీములోకి దొంగతనముగా ప్రవేశించిన విశ్వాసులయ్యా, మేము కూడా విశ్వాసులమే, మాకు కూడా స్వార్థ అంటే ఇష్టం, మీరు బాగా వాక్యం చెబుతారు, మీతోనే ఉంటాం అని జాయిన్ అయ్యారు. అది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళతో జాయిన్ అయ్యి వీళ్ళలో ఉన్నటువంటి వారిని వాళ్ళ వైపు లాక్కుని వెళ్ళిపోవాలా. అది కాన్సెప్ట్. అది మీకు అర్థమవుతుందా? సంఘంలోకి ఎందుకు వస్తున్నారయ్యా అంటే ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది. మనం ఒక్కటే గుర్తు, సంఘానికి వెళ్తున్నామంటే వాక్యం కొరకు, అంతే. మనుషుల సమాసం దొరికిద్దేమో, నేను మనుషులను బట్టి సంఘానికి వెళ్తున్నా అంటే అది ఎప్పటికి నిలబడదు. వాక్యం కొరకు వచ్చా అనుకో, నీకు మనుషులతో పని లేదు. కానీ మెజారిటీ క్రైస్తవుల ఆలోచన ఏంటంటే మనుషులు బట్టి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, అందుకనే ఈ మాట రాయించాడు దేవుడు. వీళ్ళు ఎందుకు వస్తారయ్యా అంటే వారి మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వారిని అందరినీ పోగేసుకొని వీళ్ళు చెడిపోయింది కాకుండా వేరే వాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసే ఆలోచన. మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ పక్కనే ఉండవు. వాడి పేరు ఏం పేరు? రమణ బాబా, రత్న బాబా ఏదో ఉన్నారు. అదే వీడు విశ్వాసి సంఘంలో, పాప మంచి ఆయన కాపరి, మంచిగా సేవ చేసేవాడు. ఇప్పుడు లేకపోతే వాక్యం చెప్పమనేవాడు, అన్నీ చేసేవాడు. ఇస్సాక్ గాడి పేరే నేను చెప్పినాడు, పేరు అసలు పేరు ఏదో ఉంది, రమణ బాబా ఏదో ఉంది. ఆయన బాప్తిసం ఇస్సాక్ అని పేరు పెట్టాడు. బాబా ఇస్సాక్ అంటే నమ్మకొస్తుంది కదా. మరి అబ్రహాం గారి కుమారుడు యాకోబు, ఇస్సాక్ అబ్రహాం గారి కుమారుడు పేరు పెట్టాడు వాడికి. అంతే. పాస్టర్ గారు కొంచెం వేరే సంఘం చూసుకొని రావటం, ఇటు సంఘంలో గొప్పగా ఇంటరాక్ట్ అవటం, ఒక 5-6 కుటుంబాలను గట్టిగా చేసుకొని ఆయన లేటుగా వస్తుంటే మనమే కాపరిగా ఉండిపోయి సరిపోతుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. అంతే. నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అయినట్టు ఎన్టీఆర్ని దించి ఇటు సీఎం అయ్యాడు 3 నెలల పాటు. వీడికి ఏం రాదు పాపం, సంఘంలో ఉన్న విశ్వాసి. వీడికి ఆశ పుట్టింది, కాపరి లేటుగా వస్తున్నాడు, ఎప్పుడుకో వస్తున్నాడు, పావుగంట వాక్యం చేస్తున్నాడు, మొత్తం మనమే చూసుకుంటున్నాం. ఇక ఆ పావుగంట కూడా ఎందుకు మనమే లేపెత్తే పోవాలనుకున్నాడు. వీళ్ళందరినీ సంఘంలో గుమ్ముకూడాడు. ఒకరోజు ప్రార్థన ముందే అవగొట్టేసేసాడు. అదేంటమ్మా ప్రార్థనకి అయిపోతుంది రావాలి అంటే, అవసరం లేదండి, మీరు వచ్చినా పావుగంట చెబుతున్నారు కదా, ఆ పావుగంట కూడా వద్దు, ఇస్సాక్ గారు అయ్యగారు అయిపోతారు. ఇస్సాక్ గారు అయ్యగారు అయిపోతారా? పాప ఆయన ఎన్ని చెప్పినా వినకపోగా ఆయన సంఘంలోంచి ఆయన నెట్టేసి ఆ ఇల్లుని కూడా ఆ పక్కంటి చెప్పేసి కబ్జా చేసి కొనుక్కొని ఏదేసి మొత్తం చేశారు. ఇవాళ గృహకల్పన ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం అదే. ఇవాళ గృహకల్పలు 23 మంది కాపులు కనబడితే దాంట్లో 23 మంది కూడా అలాగే ఉన్నారు. అది అందుకే ఇలా ఇంత దగాకోరు వ్యవస్థ ఆలోచనలో మనం నిలబడగలమా అంటే నిజం బతికిద్ది ఎప్పుడైనా. నిజానికి సావు లేదు, నిజానికి ఓపిక ఎక్కువ. అది వెయిట్ అండ్ సీ. తాలు మొత్తం పోవాలి, ఎకరం పంట, కంటి సూపు మొత్తం పంట ఏం కనబడుతుంది, కానీ రైతుకు తెలుస్తుంది తాలు ఉందని. ఇప్పుడు ఒక్కొక్క వడ్ల కింద ఏరలేడుగా. 3 నెలలు పంట కోసం ఎదురు చూడాలి, 3 నెలలు చూడాలి. అది తాలుంది, గింజతోనే ఉంది. అది
రైతుకి ఎంత ఓర్పు చూడండి. పంట చేతికి వచ్చేంత వరకు దాన్ని కూడా అలాగే చూస్తుంటాడు. పంట చేతికి వచ్చినాకనే ఊడిపోద్దా, దీంట్లో కలిసిపోద్ది. అప్పుడు పక్క ఉన్న గింజ ఇప్పుడు కలిసిపోయింది, దీన్ని గ్రేడ్ చేయాలి. మళ్ళీ ఒక వారం, మళ్ళీ అక్కడితో సరిపోద్దా, మళ్ళీ గింజలకు వచ్చి పడిపోతుంది అవి. అప్పుడు లాస్ట్ మిషన్ ఏర్పాటు చేసింది అది. సో ఇంత ఓర్పు. తాలుబోంగా రైతుకి 40 బస్తాలు పండాల్సింది 15 బస్తాలే పండింది. అంటే 25 బస్తాలు పైన ఎకరం పొలంలో తాలు ఉంది. అంటే ఎంత లాస్ రైతు చూడండి. కానీ బాధపడ్డాం. అది గింజ అయితే ఉంది కదా, తాలుపోతే పోయింది కదా. గింజ ఇంకొంచెం బాగుంటే బాగుండు అన్న కొంచెం ఆలోచిస్తాడు. కానీ అయ్యో ఇంత తాలుపోయిందా అని బాధపడ్డాడు. దేవుని మనసు కూడా మిషన్ లాంటిదే. ఎంత తాలుపోయినా పట్టించుకోదు, కానీ ఒక మంచి గింజ పోతే మాత్రం పట్టించుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఒక మంచి గింజ కూడా బాగా అంత తాలేపోయింది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యంలో ఎంత భరోసా ఇచ్చిందో మనకి. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వతంత్రమును వేగు చూసుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. కపట సహోదరుల ఆకారంలో, సహోదరుల రూపంలో సంఘములోకి ప్రవేశించిన కపట సహోదరులు. అంటే ప్రతి సంఘంలో కపట సహోదరులు ఉంటారు. ఆ సంగతి కాపరికి తెలుసు. క్రీస్తుకు తెలియదు యోధా ఉండాలి తెలుసు. అని ఏమన్నా పెరగనే ఆడే పోతాడు. అది పోయాడా ఊరేసుకుని తెచ్చాడు. క్రీస్తుకు తెలుసు ఆ విషయం. వీడు పోవటమే కాదు పోతాడని కూడా తెలుసు. కానీ ఏ రోజు కూడా పొమ్మని అల్లా. ఎందుకంటే పరిమాణం పెరగాలి, టైం రావాలి, పోవాలి అంతే. అదే వ్యాపారం చేసేవాడు కదా గుబులు. వీళ్ళు మానేస్తే సందా పోద్ది, వీళ్ళు మానేస్తే సువార్త సభలో ఖర్చు పోద్ది, వీళ్ళు మానేస్తే ఇది అవుద్ది. కాబట్టి వాడి పని మీరు సముద్రమును భూమిని చుట్టేసుకొని వస్తారే ఆ టైపు. లేచిన కాంచి రెక్కలని పిసేసినా తిరుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు పని చేసుకోవాలిగా. విశ్వాసం అంటే ఖాళీగా ఉంటాడు. కుటుంబాన్ని ఎలా తీసుకోవాలి, పొద్దున్న లేవాలి, ఏదో పని చేసుకోవాలి, సాయంత్రం ఒళ్ళు ఓనంతో వస్తుంటాడు. అది ఒకసారి సొయ్యలో పడుకుంటాడు. వీడు పోయి ఏం చేస్తాడు, సొల్లు ఒళ్ళు ఓనం పెట్టేట్టుగా పని చేస్తే అర్థమైద్ది బాడీ పద్ధతి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఏ పని పాట లేని కాపరి డాంబిక మాటలు చెప్పి కొనియాడి కొంతమందిని అంటేసుకొని భూమిని సముద్రాన్ని చుట్టినట్టుగా, అంటే ఊరికి తిరగటమే పనిగా పెట్టుకొని అది స్వార్థ పరిచర్య అనే ఒక ట్యాగ్లైన్ తగిలించుకొని ఈ రోజున కేవలం డబ్బు కొరకే సేవ జరుగుతున్నదన్నది అక్షరాల నిజం, కాదంటానికి లేదు. ఏ కాపర్నైనా సరే నేను సొమ్ము కోసం చేయట్లేదని చెప్పి మగాడే లేటుకుంటు మీద కనబడరు. మేము అడగమండి డిమాండ్. ఒక తెలివిగా మాట్లాడతాడు, డిమాండ్ ఏం చేయమండి, పాపం వాళ్ళ దగ్గర ఉండవు ఎంత ఇస్తా అంతే అంటే అదేంటి కనబడుతుంది అక్కడ. అబ్బా నేనేమి అంత బెటర్ నమ్మలేదండి, ఏదో వాళ్ళ ప్రేమ కొద్ది పెడుతున్నారు. నేను ఎప్పుడు నోటీస్ ఎవడో నోటీస్ అడగడం అంత పెట్టని అది వాళ్ళే పెడుతుంటారు పాపం. అది వాళ్ళే పెడుతుంటారు. అక్కడ మనకు అర్థమైపోద్ది. మేము అడగమండి, డిమాండ్ ఏం చెయ్యం, ఇస్తే తీసుకుంటాం లేకపోతే పోతాం. అది తప్పు. వద్దు, సువార్తకు పిలిచావు వస్తాను కానీ డబ్బులు వద్దు, ఇస్తే ఇంకోసారి రాను అని చెప్పు. అది మనం చెప్తాం. ఎంతమంది అడిగారు, అయ్యగారు ఎంత తీసుకుంటారు, ఎంత అంటే డబ్బులు ఇప్పుడు ఇస్తే తీసుకుంటా కానీ ఇంకొకసారి ఇప్పటికీ అవకాశం ఇవ్వను, నీకు రాను అని చెప్పిన. నాకు ఆశీర్వాదం కావాలి తీసుకుంటా, రైట్ నువ్వు ఎంత ఇస్తాను తీసుకుంటా కానీ ఇంకోసారి రాను, ఎందుకంటే నేను డబ్బు కోసం సేవ చేయను. కాబట్టి డబ్బులు వద్దు, మేమే వస్తాం, మేమే చేసి వెళ్తాం. ఎలాంటి వాళ్ళు ఉంటారా భూమి మీద అంటే ఎందుకు ఉండరు, మేము ఉన్నాం కదా.
కాబట్టి సొమ్ము తీసుకొని సువార్త చేసిన దాఖలాలు మన దగ్గర లేవు. డైరెక్ట్ చెప్పేస్తాం ముందు, ఇక్కడ నుంచి ఏటూరు నాగారం అవతల ఛత్తీస్గఢ్ బోర్డర్లో వాటికి వెళ్ళాం. అయ్యారు ఎంత తీసుకుంటారు 3 రోజుల మీటింగ్కి, రూపాయి కొట్టొద్దు, నేనే వస్తా, నేనే వాక్యం చేద్దాం, నా కారులో నేను వచ్చేస్తా, అంతే. వెళ్ళాం, చేసాం, వచ్చాం. మామిడికాయ తోట ఉంటే పాపం మామిడికాయలు పంపించింది. మరి బాగోళ్ళు తీసుకోకపోతే సొంత తోట కాబట్టి ఓకే, పోయేది ఏం లేదు కాబట్టి మనం కూడా ఓకే. కాబట్టి ఇప్పుడు మేము దేవుని పిల్లారా అంతవరకే, కానీ మేము అడగం, ఇస్తే కరెక్ట్ కాదు. ఇన్ని జాగ్రత్తలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. అది నేను దేవుడికి దాసుడును అందుకే చెబుతున్నాడు. మనలను దాసులుగా చేసుకున్న వల్లనే. ఎందుకు? మనం క్రీస్తుకు దాసులం, వాడికి కాదు. కానీ క్రీస్తు దాసులని వాడు విడమరిచి విడగొట్టి వాళ్ళకు దాసులుగా చేసుకోవాలని, క్రీస్తు వల్ల కలిగిన స్వతంత్రం, క్రీస్తు మన అవినాభావ సంబంధం, వేగు చూసుటకు అసలు ఎంత ఉంది, రైట్? రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. రహస్యముగా తేబడి, అది సంఘములోకి విశ్వాసుల రూపంలో సాతానుడు దించుతాడు. విశ్వాసుల్ని గమనిస్తాడు, వాళ్ళ విశ్వాసతను గమనిస్తాడు, స్నేహం పెంచుకుంటాడు. అది వాడు లోపల బుద్ధి రుద్దుతాడు, గురుగులు విత్తుతాడు, అది వ్యతిరేకతని పుట్టిస్తాడు, రెండింతలు నరకపాత్రులుగా చేస్తాడు. వాడు ఆల్రెడీ ఫిక్స్, మనల్ని కూడా లాక్కెళ్ళిపోతాడు. కాబట్టి వెనక ముందు పక్క జాగ్రత్తగా చూసుకొని, చెప్పిన వాక్యంలో దేవుడి యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉన్నదో చూసుకొని, వెలుతున్న సంఘములో బోధనా పద్ధతి ఎలా ఉన్నదో గ్రహించుకుంటూ ముందుకెళ్ళాలి. అలా లేకపోతే ఆత్మక్షోభకి గురికాక తప్పదు. ఎంతగా తెగించారా అని ఎందుకన్నామంటే, సంఘములోకి విశ్వాసుల రూపంలో జాయిన్ అయ్యి విశ్వాసులుగా ఉన్న పిల్లలు కూడా వీళ్ళు ఏమరుస్తున్నారంటే దేవుడి భయము లేనటువంటి వారుగా ఉన్నారు. ఎంతగా తెగించారా, అది టైటిల్. సంఘములోకి చొరబడి సంఘములో విశ్వాసులుగా ఉన్న పిల్లలను చెడగొట్టి డాంబిక మాటలు గల కాపుల దగ్గరకు చేర్చి ఆడితో వీడు పొగిడించుకొని కొద్ది కాలపు జీవితంలో సునకానందాన్ని పొందుతున్న ఈ విశ్వాసి సంఘములో ఇంతగా ఎలా బరిదెగిస్తాడు అంటే, వాడు ఫుల్ ఫ్లడ్జ్డ్గా డెవిల్తో ఏకీభావం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ప్రతి సంఘములో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంటారు. కాపరులు ఏమారిపాటుతనముగా లేకపోతే వాడే కాపరే కూర్చుంటాడు, ఇసాగల్లా. అది రాంబాబు, వాడు పేరు మర్చిపోయారు, రాంబాబు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి స్వార్థపరుల చేతిలో నుంచి, కబంధ హస్త కోరల్లో నుంచి ఎవరైనా సరే బయటపడితే దేవుని మనసు వాళ్ళకి వాక్యం అందించే పనిలో ముందుంటుంది, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలోనే వాడు ఇంతగా రాగలిగాడు ఎగనెస్ట్గా అంటే వాడి తెగింపు అంత బరి తెగింపు అంటాం మనం. కాబట్టి వాక్యం లేని విశ్వాసి డాంబిక మాటలు చెప్పే కాపురితో సహవాసం కొనియాడబడించుకోవడం కొరకే చేస్తాడు. అలాంటి విశ్వాసులు ఇప్పుడు సంఘంలో కొల్లలుగా ఉన్నారు. మన విశ్వాసం ఆ లిస్టులో ఎప్పటికీ ఉండదు, చేరదు, చేరబోదు. ప్రార్థించుకోండి.